ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఈ మంచి ఉదయకాల సమయం, ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఎలా ఉన్నారు? దేవుని మహా గొప్ప కృపలో మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి అని తలుస్తూ మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్యంలోనికి వెళ్ళటానికి ముందు నేను మీతో ఒక విషయాన్ని పంచుకోవాలి అని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రతి మనిషి జీవితంలో అభివృద్ధి చెందాలి అని, ఆశీర్వదించబడాలి అని, ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి అని, ఎలాగైనా సరే మా జీవితాలు, మా కుటుంబాలు, మా యొక్క భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలి అని ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాం. ఆ అభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం. అయితే ఎంత ప్రయాసపడినా కానీ, ఎంత కష్టపడినా కానీ మనం అనుకున్న స్థాయిలోనికి వెళ్ళలేకపోవటాన్ని బట్టి చాలా నిరుత్సాహపడుతూ, బాధపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం. ఒక సమయం వచ్చేసరికి ఇక కష్టపడొద్దులే, మనం అనుకున్న దానికి చేరుకోలేమో, సాధించలేమో అంటూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఈ ఉదయకాల సమయం, ఉదయకాలపు మన్నాలో ఒక మంచి విషయాన్ని నేను మీకు తెలియచేయాలి అనుకుంటున్నాను. దేవుని వాక్యంలో ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులు మనకి చాలా మంది కనిపిస్తూ ఉంటారు. అయితే ఒక భయంకరమైనటువంటి జీవితంలో, దీన స్థితిలో, ఒక శపించబడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని దేవుడు ఎంతగా దీవించాడో ఈరోజు నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఆ స్త్రీ ఎవరో కాదు, రూతు. రూతు అనే పేరు మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఆమె జీవితాన్ని ఒకసారి మనం గమనిస్తే, బెత్లెహేము ప్రాంతంలో ఒక కుటుంబం ఉంది. ఆమెకి 2 బిడ్డలు, ఒక భర్త. కుటుంబం అంతా కూడా కలిసి బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పి మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ జీవనాన్ని కొనసాగించాలి అనుకొని వారి జీవితాన్ని మొదలుపెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఆశీర్వదించబడిన ప్రాంతము కాదు కాబట్టి, అది దేవునికి సంబంధించినటువంటి స్థలము కాదు కాబట్టి, ఆమె అక్కడికి వెళ్ళిన కారణాన ఆ పరిస్థితులను బట్టి భర్తని, 2 బిడ్డల్ని పోగొట్టుకుంది. అయితే ఈ సంఘటనలు జరిగేలోపే తన 2 కుమారులకి వివాహం జరిగింది. వారిద్దరిలో మొదటి కోడలు రూతు, రెండవ కోడల పేరు ఓర్పా. రూతు, ఓర్పా ఇద్దరు కూడా అత్తని కనిపెట్టుకుంటూ కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఒక సమయం వచ్చింది, బెత్లెహేము ప్రాంతంలో కరువు పోయి సమృద్ధి కలిగింది. అక్కడంతా పరిస్థితులు బాగున్నాయి అని తెలిసినప్పుడు వెంటనే నయోమి మళ్ళీ తిరిగి బెత్లెహేముకి వెళ్ళిపోవాలి అనుకుంది. ఆమె ప్రయాణం ప్రారంభించినప్పుడు వారిద్దరి కోడళ్ళు కూడా ఆమెతో కలిసి ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. అప్పటికి వీరి ముగ్గురు పరిస్థితి ఎలా ఉంది అని అంటే, చాలా దారుణమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఏదో ఉంది అనుకొని ఈ ప్రాంతానికి వస్తే ఉన్నదాన్ని కూడా వీళ్ళు కోల్పోయారు. పిల్లల్ని కోల్పోయింది నయోమి, భర్తను కోల్పోయింది, చాలా నష్టపోయింది, తినడానికి లేదు. హృదయం నిండా ఎంతో బాధ, ఎంతో కృంగుదల. ఎందుకంటే ఒంటరిగా మారిపోయినట్టుగా అయిపోయింది. ఆమెతో పాటు 2 కోడళ్ళు ఉన్నారు. ఎలా వారిని చూసుకోవాలి, ఎలా వారిని పోషించాలి, వారి భవిష్యత్తులు ఏంటి, అసలు నేను ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎన్నో రకాలైన ఆలోచనలతో, ఎన్నో రకాలైన ప్రశ్నలతో నలిగిపోతూ ఒంటరితనాన్ని గడుపుతున్నటువంటి నయోమి, తనతో పాటు ఉన్నటువంటి 2 కోడళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు. బహుభయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు, దీన స్థితిలో ఉన్నారు, తిండి లేకుండా ఉన్నారు, ఒంటరితనంతో బ్రతుకుతున్నారు. అనేక రకాలైన ఆలోచనలు, ప్రశ్నలతో చాలా సతమతమైపోతూ కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. వారి జీవితం ఒక రకంగా చెప్పాలంటే చీకటిమయంగా, శపించబడిపోయినట్టుగా అయిపోయింది. అయితే ఈ సమయంలో నయోమి బెత్లెహేముకి వెళ్ళాలని బయలుదేరింది. తనతో పాటు తన 2 కోడళ్ళు కూడా. వాళ్ళిద్దరూ చక్కగా బయలుదేరారు. కొంచెం దూరం అలా వెళ్ళిన తర్వాత నయోమి కనిపించింది. లేదు, నేను చేసే ఈ పని కరెక్ట్ కాదు, నేను వీళ్ళని తీసుకొని వెళ్ళకూడదు, ఎందుకంటే ఇశ్రాయేలీలతో వీళ్ళకి సంబంధం ఉండదు,
బయట వాళ్ళగానే చూస్తారు. సో వీళ్ళని ఎలాగైనా సరే ఇక్కడే ఈ ప్రాంతంలోనే వాళ్ళ ఇంటి దగ్గర ఉంచేసేయాలి, వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇళ్ళకి పంపిస్తే వారికి మరొక జీవితం కలుగుతుంది, అక్కడ కష్టం అవుతుంది అనే ఆలోచనతో ఆమె తన మనసులో ఉన్న ఒపీనియన్ అంతా కోడలిద్దరికి చెప్పింది. వెంటనే చిన్న కోడలు ఓర్ప సంతోషంగా అత్త మా గురించి ఇంత బాగా ఆలోచించింది అని అత్తను ముద్దు పెట్టుకొని కన్నీరు పెట్టుకుంటూ తిరిగి అమ్మగారింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు రూతు వదిలిపెట్టి వెళ్ళలేకపోతుంది. నయోమిని, తన అత్త అయినటువంటి నయోమిని వదిలిపెట్టి వెళ్ళలేకపోతుంది. తనకు మంచి జీవితం ఉంది, నిజంగానే మోయాబ్ దేశానికి వెళ్తే మరలా తిరిగి పెళ్లి చేసుకోవచ్చు, తనకు ఒక మంచి భవిష్యత్తు కలుగుతుంది, తన ప్రజలతో కలిసి సంతోషంగా ఉండొచ్చు, అమ్మగారింట్లో హాయిగా ఉండొచ్చు. కానీ తను అలాగా చేయలేదు. అత్తను వదలలేకపోతుంది. తను ముసలితనంలోకి వచ్చేసింది. తను ఎవరు చూసుకుంటారు, నేను కూడా తనతో పాటే వెళ్ళాలి, తనను చూసుకోవాలి. ఆ మనస్సు రూతుకి కలిగింది. వెంటనే అత్తకు చెప్పింది, లేదు నేను నీతో వస్తాను అని. వాళ్ళిద్దరి మధ్యలో ఈ డిస్కషన్ జరుగుతూ ఉన్న క్రమంలో రూతు జీవితం ఫుల్గా టర్న్ అయిపోయి ఆశీర్వదింపబడిన స్థితిలోనికి వెళ్ళిపోవటానికి ముఖ్యమైన కారణం ఇక్కడే జరిగింది. మన జీవితంలో ముందుగా మాట్లాడుకున్నట్టు ఉన్నత స్థితికి వెళ్ళి అభివృద్ధి చెంది ఆశీర్వదించబడాలి అంటే రూతు జీవితం ఇప్పుడు చీకటిమయంగా ఉంది, ఒంటరితనంతో ఉంది, బాధగా ఉంది. కానీ తర్వాత తన లైఫ్ ఎలా మారిపోయిందంటే బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళింది, అక్కడ ఒక పని చేసుకుంటూ పరిగెరుకుంటూ ఒక పొలంలో ఉండింది. దేవుడు తనని దీవించాడు, ఒక మంచి సమయం వచ్చింది, బోయాజ్ అనబడిన వ్యక్తిని తనకి భర్తగా ఇచ్చాడు, తనని దీవించాడు, మంచి బిడ్డల్ని ఇచ్చాడు, భవిష్యత్తు బాగుంది, కుటుంబం ఏర్పడింది, హాయిగా తన భవిష్యత్ అంతా ఆశీర్వదించబడిన స్థితిలోనికి వెళ్ళింది. ఎంతగా రూతు దీవించబడింది అంటే యేసుక్రీస్తు వంశావళిలోనే ఈమె పేరు లిఖించబడటం అనేది గొప్ప విషయమే కదా. ఏమీ లేదు, ఇక నా జీవితం అయిపోయింది అనుకున్న స్థితిలో నుంచి దేవుడు మరలా తిరిగి కుటుంబాన్ని, బిడ్డల్ని, మంచి భవిష్యత్తుని అనుగ్రహించటం అనేది, ఆమె గర్భంలో నుంచి వచ్చిన సంతానంలో యేసు ప్రభువారు మానవ శరీరునిగా రావటం అనేది గొప్ప విషయం కదా. అంత దీవెనకరంగా, అంత ఉన్నత స్థితిలోనికి, అంత సంతోషకరమైన స్థాయిలోనికి ఎలాగా ఈ స్త్రీ మార్చబడింది అంటే ఒక్క పని చేసిందండి ఆవిడ. ఏంటా పని అంటే ఈరోజు మనం కూడా అదే చేయాలి. ఏంటా పని అంటే ఒక నిర్ణయం తీసుకుంది. ఇది ఆలోచించటానికి, అడుగులు వేయటానికి, ఒక మంచి నిర్ణయం తీసుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం. ఇది ఒక టర్నింగ్ పాయింట్. ఈ సమయంలో తీసుకునే నిర్ణయం అనేది ఆమె జీవితాన్ని ఉన్నత స్థితికి, ఆశీర్వదింపబడిన స్థితికి తీసుకెళ్తుంది. లేదు వేరే రకమైన డెసిషన్ తీసుకొని ఉంటే ఓర్పా జీవితం లాగే తన జీవితం కూడా ఇక్కడితోనే సైలెంట్ అయిపోయి ఉండేది, యేసుక్రీస్తు వంశావళిలోనికి వచ్చుండేది కాదు, ఆశీర్వాదమైనటువంటి ఆ లిస్టులోనికి వచ్చి ఉండేది కాదు. అంతగా ఎలాగ జరిగింది అంటే రూతు చేసిన ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే ఇలాంటి క్రిటికల్ టైంలో ఆమె ఒక బలమైన నిర్ణయం చేసుకుంది. ఏంటది అంటే తన అత్తతో చెప్తుంది. చదువుకుందాం రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాటలాడుట మానెను కనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చి వరకు ప్రయాణము చేసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రూతు జీవితం దీవెనకరమైన స్థితిలోనికి వెళ్ళిపోవటానికి ప్రథమమైనటువంటి ఒక స్టెప్ ఏంటి అంటే ఇదే, ఒక మంచి నిర్ణయం రూతు తీసుకుంది. నువ్వు నాతో రావద్దు అని, నువ్వు నన్ను బ్రతిమలాడొద్దు నయోమి గారని అత్తతో చెప్తుంది. నువ్వు రావద్దని నన్ను అనద్దు, నేను నీతోనే వస్తాను, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నీ జనమే నా జనము,
నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడ తింటే నేను అక్కడ తింటా, నువ్వు ఎక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తా. చివరికి ఎంత దూరం ఆవిడ నిర్ణయం తీసుకుంది అంటే, నువ్వు ఎక్కడ మృతి పొందితే నేను అక్కడే మృతి పొందుతానంటుంది. అక్కడే నేను పాతిపెట్టబడతా, నువ్వు ఎలా ఉంటే నేను అలా ఉంటా, నీతో పాటు మాత్రం నేను వచ్చేస్తా. ఆ నిర్ణయం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసి ఉన్నత దిశగా దీవెనకరమైన స్థితిలోనికి వెళ్ళటానికి కారణమయ్యింది. ఈ ఉదయకాల సమయం, ఈ సందర్భంలో నుంచి నేను మీతో ఒక మంచి మాటని తెలియచేయాలి అనుకుంటున్నాను. మన జీవితాలు దీవెనకరమైన దిశగా వెళ్ళాలి అంటే సరైన నిర్ణయం తీసుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం. చాలామంది జీవితాలు నష్టపోవటానికి, వెనకబడిపోవటానికి, తక్కువ స్థితిలోనికి వెళ్ళిపోవటానికి, పేదరికాన్ని అనుభవించటానికి అన్నిటికీ కారణం ఏంటి అంటే సరైన నిర్ణయం తీసుకోలేకపోవటమే. ఈ సమయానికి ఇది అనిపించింది, ఇలా చేయాలనిపించింది, ఇది మొదలు పెట్టాలనిపించింది, ఇక్కడికి వెళ్ళాలనిపించింది, నాకు అనిపించింది నేను చేసేస్తున్నాను అంటూ ఒక ఆలోచన లేనటువంటి దిశగా వెళ్ళిపోయి సరైన నిర్ణయం లేకుండా చాలామంది వారి జీవితాలని, వాటితో పాటు వారి కుటుంబాలని కూడా ఎంతోమంది నష్టపరుచుకోవటం మనం చూస్తూ ఉంటాం. మనము అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళకూడదు అంటే, దీవించబడాలి అంటే, ఆశీర్వాదపు దిశగా వెళ్ళాలి అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ సమయం దాటిచ్చి రూతు కొంచెం సరేలే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాక ఒక ఆలోచన చేసుకున్న తన జీవితం ఇంత ఆశీర్వాదపు దిశగా మార్చబడి ఉండేది కాదు. అందుకే ఏ సమయంలో ఆలోచించాలో, ఏ సమయంలో నిర్ణయం తీసుకోవాలో, ఏ సమయంలో మొదలు పెట్టాలో, ఏ సమయంలో అడుగులు వేయాలో ఇదంతా కూడా మనకి తెలిసి ఉండాలి. ఇది మనకి తెలియదు కాబట్టే మనం ఏం చేయాలి అని అంటే దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకోవాలి. దేవుడు అంటాడు కదా, నేను నీకు ఉపదేశం చేస్తాను, నీకు ఆలోచన చెప్తాను, నువ్వు నడవవలసిన మార్గాన నేను నిన్ను నడిపిస్తాను అని. మనం దేవుని సలహా తీసుకొని ఆయన ఆలోచన ప్రకారం సరైన మార్గంలో కనుక నడవగలిగితే, మనం మంచి నిర్ణయాన్ని కనుక తీసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం తీసుకునే నిర్ణయం మనతో పాటు మన కుటుంబం మీద, అలాగే సమాజం మీద కూడా ఒక ప్రభావం చూపిస్తుంది. కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం చాలా చాలా ముఖ్యం. ఇప్పటికే సరైన నిర్ణయం తీసుకోక నష్టపోయినట్లయితే అలా తిరిగి ఆలోచన చేసుకొని సరి చేసుకోవటానికి ఇది మంచి అవకాశం. ప్రార్థించండి, దేవుని ఆలోచన తీసుకోండి, సరైన నిర్ణయం చేసుకోండి, ముందుకు అడుగులు వేయండి. తప్పకుండా దేవుడు తగిన సమయంలో మనల్ని ఆశీర్వదింపబడిన దిశలోనికి నడిపిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నటువంటి రూతు జీవితాన్ని ఎంతో దీవెనకరంగా మార్చినటువంటి దేవుడివి. మా జీవితాలు కూడా అలా దీవెనకరంగా ఉండాలి అంటే ఒక తగిన నిర్ణయం, నీ కొరకు సంబంధించిన ఒక కమిట్మెంట్ని మేము కలిగి ఉండాలని నీ లేఖనాల్లో నుంచి మేము ధ్యానం చేసుకొని ఉన్నామయ్యా. మా జీవితాలు దీవెన దిశగా నడిపించండి అని ఎంతమంది అయితే ఆశ కలిగి నీ ఆలోచన కొరకు, ఒక మంచి నిర్ణయం కొరకు ప్రార్థిస్తున్నారో వారందరినీ కూడా నువ్వు చేయి పట్టి నడిపించండి, దీవించమని కోరుతూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ బహుగా దీవించండి. మంచి వ్యాపారాలన్నిటినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఈరోజు ప్రతి ఒక్కరి పనుల్లో మీరు తోడుగుండండి, ప్రయాణాల్లో క్షేమం దయచేయండి. నీ సన్నిధిని తోడుగుంచి మిమ్మల్ని నమ్ముకోవటం ద్వారా, నీ సహాయం తీసుకోవటం ద్వారా కలిగే ఆశీర్వాదాలతో, సంతోష సమాధానాలతో ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.